ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కన్యా రాశి వారికి ఈ 2025వ సంవత్సరం మార్చి 12, 13, 14వ తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళిపోబోతోంది. అయితే అది ఎటువంటి శక్తి? ఇక ఆ శక్తి గనక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి? అది మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఈ 2025వ సంవత్సరంలో ఏ విధంగా సాగిపోబోతోంది? ముఖ్యంగా ఈ మార్చి 12, 13, 14వ తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతోంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్ర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కలిపి కన్యా రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వీరు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు హెల్ప్ అనేది చేయడానికి ముందుకుంటారు. అలాగే వీరికి ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు అనేవి వీరికి చేతకావు. అలాగే కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు, కానీ ఇతరుల వ్యక్తుల యొక్క కీడును మాత్రం అస్సలు ఏమాత్రం కోరుకోరు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా సరే ఇతరులకు సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ వీరికి మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా కన్యా రాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకుంటారు. ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడడాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క కన్యా రాశి వారిని చూసి ఓర్వలేకపోతుంటారు. వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జెలసీ అనేది వీరికి క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక ఈ జెలసీ కారణంగా ఎన్నో రకాల కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి లేదా వీరి యొక్క పరువు ప్రతిష్టల్ని భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టినటువంటి వారు వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకుంటారు. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటువంటి కుట్రలు కూడా వీరు తిప్పికొట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఈ కన్యా రాశి వారికి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు. ఎలా అంటే ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీగా ఉండి సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ 2025వ సంవత్సరం మార్చి 12, 13, 14వ తేదీల్లో మీ ఇంటిలో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలు, కష్టాలు ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. ఇది మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోబోతోంది. ఇక ఆ శక్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీకు అనేక రకమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మానవుల జీవితంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తోంది. నరుడి దృష్టికి నల్లరాయన్న కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా, అంటే నకారాత్మకంగా శక్తిగా ఈ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అనేక సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. అలాగే ఎంతో కాలంగా తీరని సమస్యలకు
పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగబోతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ, ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అనేది మీకు వెంటాడుతోంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో ఈ నెల మార్చి 12, 13, 14వ తేదీల్లో మీ ఇంట్లో దాగినటువంటి ప్రతికూల శక్తి అనేది బయటికి రాబోతోంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతోంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క మానవులు కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం సంబంధించిన అనేక రకాల సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా కన్యరాశి వారి జీవితంలో కూడా జరుగుతోంది. దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఈ నెల అంటే ఈ 2025వ సంవత్సరం మార్చి 12, 13, 14వ తేదీల్లో ఈ 3 తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. గతంలో ఎంతోమందికి సహాయాలు చేశారు, అలాగే ఎంతోమంది వ్యక్తులు మీరు ఆదర్శంగా నిలిచారు. ఇక ఈ విధంగా ఈ భగవంతుని తీర్పు అనేది అనుగ్రహాన్ని అయితే ఖచ్చితంగా ఈ సమయంలో పొందుకోబోతున్నారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తారు. అలాగే మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తోంది. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తోంది. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు, కష్టాలు, బాధలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఒక్కో సందర్భంలోనైతే మీరైతే జీవితం ముగించాలి అని ఒక రకమైనటువంటి నిరాశలోకి వెళ్ళిపోతారు. ఎందుకనంటే దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ. అయితే కన్యరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతోంది. ఎందుకనంటే మీ ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ శక్తి అనేది మార్చి 12, 13, 14వ తేదీల్లో బయటికి వెళ్ళిపోబోతోంది. కాబట్టి ముఖ్యంగా కన్యరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులను ముందు ఏవైనా ఉంటే వాటిని ఖచ్చితంగా బయటకు వేసేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, బకెట్లు, చైర్లు, ఇటువంటి విరిగిపోయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో అస్సలు ఉంచుకోకండి. అలాగే ముఖ్యంగా పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టించుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది. గురువారం రోజు మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ గురువారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి అలాగే గొంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్టు పెట్టిన తర్వాత కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా అస్సలు రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఎంచుకోండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. చూసారు కదా, కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల 12, 13, 14వ తేదీల్లో ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తి ఎలా బయటికి రాబోతుందో పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.